హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనంజయ స్వామిని, భూమానందాశ్రమము, అనంతపురం జిల్లా, మడకశిర. ఈరోజు మనం అనంతపురం జిల్లా అమరాపురంలో ఉన్నాము. అమరాపురంలో 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక ప్లాన్ ఇచ్చాను, మార్కింగ్ ఇచ్చాను, ఆ వీడియో కూడా పెట్టాను. అది ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అయింది. ఆ ఇంటి వారు అన్ని విధాల అభివృద్ధి చెందారు. 9 నెలలకే గృహం పూర్తి అయింది. తర్వాత ఇల్లు కట్టి సంవత్సరము 3 నెలలు అయింది. ఈ సంవత్సరం 3 నెలల్లో వాళ్ళకి అనేక శుభ ఫలితాలు జరిగాయి. మీకు ఆ రోజు చూపించిన ప్లాన్ని ఈరోజు చూపిస్తాను. వీళ్ళు అభివృద్ధి చెందిన ఇంటిని పూర్తి వీడియోను కూడా చూపిస్తాను. అంతకుముందు ఇంటి ఓనర్ శ్రీ మంజునాథ్ గారిని ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు అనుభవాల్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. స్వామి గారు వచ్చి సంవత్సరం కింద మాకు ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారమే మేము యథావిధిగా కట్టి కూడా 9 నెలల లోపల పూర్తి అయింది. స్వామి గారు సంవత్సరం లోపలనే అయిపోతుంది అన్నారు, కానీ 9 నెలలకే పూర్తి చేసుకున్నాము. ఆ ఇంట్లోకి వచ్చి మంచిగా అభివృద్ధి చెందింది మాకు. ఏదో ఈరోజు స్వామి గారు రావడం వల్ల మా ఇంటిని సందర్శించడం జరిగింది. సందర్శించి మాకు అన్ని శుభ ఫలితాలు జరిగినాయి. ఇలాంటి వాస్తు స్వాములు దొరకడము మనకి అపురూపం. ఎందుకంటే ఇలా పూసపుచ్చినట్లు అన్ని విషయాలు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. కొంతమంది వస్తారు, పోతారు, వాళ్ళేమి విచారించరు. కానీ మా స్వామి గారు వచ్చి మాకు అన్ని విధాల సైట్ ప్లానింగ్ కానీ, మార్కింగ్ కానీ అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేసినారు. శుభవాస్తు ఫలితాలు చాలా బాగుంటాయి. మీరు కూడా కావాలనుకుంటే స్వామి గారిని సందర్శించండి. దర్శించి మంచి ప్లాన్లు ఇచ్చుకొని మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా అమలాపురం శ్రీ మంజునాథ్ గారి మాటలు. వీరి ఇల్లు ఆ రోజు ఇచ్చిన ప్లాన్ ఈ రోజుకి అలాగే పెట్టుకున్నారు. ఆ ప్లాన్ చూపిస్తాను. ఆ ప్లాన్ ప్రకారమే చేస్తూ వీరు ఇంకా నేను చెప్పింది ఇంకొక ఐటెం వదిలేశారు. అది వదిలేసినా కూడా వీరికి అనేక శుభ ఫలితాలు కలిగినాయి. అది చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ఇప్పుడు మీకు ఆ ప్లాన్ చూపిస్తాను. ఈ ప్లాన్ మీకు ఇదివరకే చూపించి ఉన్నాను. ఇది నార్త్ రోడ్డు, ఉత్తర ప్రధాన సింహద్వారం పెట్టించాము, తూర్పు ప్రధాన సింహద్వారం పెట్టించాము. ఉత్తరపు రోడ్లో నుంచి ఉత్తర ఈశాన్య గేటు ద్వారా పూర్ణ బాహు ప్రవేశంతో ఇంట్లోకి నడక, ఈశాన్యపు హాలుకి సెంటర్ ద్వారము, అవతలకు విండో, యువతలకు విండో, ఇక్కడ ఆర్చ్. ఈ హాల్కి ఈశాన్య భాగాన ఇంచుమించు సెంటర్లో ఉత్తరపు డోరు మరియు ఆ డోర్ ఎదురుగా ఈ గేటు, డోరు, ఆర్చు, విండో ఇలా వచ్చేలా ఏర్పాటు చేశాము. డోరు, విండో ఇలా వచ్చేలా ఏర్పాటు చేశాము. ఇక్కడ ఈ సిట్అవుట్ నుంచి లోనికి వస్తే 26×3 అడుగులతో విశాలమైనటువంటి హాల్లో నుంచి 10×8తో డైనింగ్లో నుంచి 9×8.5తో కిచెన్ను, ఇక్కడ నుంచి పూజ గది ఇంటికి తూర్పున వచ్చేలా పూజ గది, హాల్లో నుంచినే 10×10తో సెకండ్ బెడ్రూమ్, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ లోపలే ఇలా ఆగ్నేయాన అటాచ్ బాత్రూమ్ సెట్ చేస్తూ దీర్ఘ చతురస్రాకారపు బెడ్రూమ్లోనే బాత్రూము, అందులో వెంటిలేటరు మరియు బెడ్రూమ్కి దక్షిణాగ్నేయంలో ఒక విండో, పశ్చిమ వాయువ్యాన ఒక విండో. ఇది సెకండ్. ఇది థర్డ్ బెడ్రూము. 16 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఇక్కడ సెట్ చేస్తూ ఈ ద్వారం ఎదురుగా విండో. ఈ సింహద్వారం ఎదురుగా వాయువ్యంలో స్టేర్ కేసు, ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చాము. ఈ బాత్రూమ్కి పశ్చిమ వాయువ్యంలో ఒక వెంటిలేటరు, ఉత్తర వాయువ్యంలో ఒక వెంటిలేటరు. ఈ పిల్లర్స్ ఎదురుగా ఈ మెట్లకి లెవెల్గా ఇక్కడ లాస్ట్ వరకు పిల్లర్స్ వేయించాము. అయితే ఈ వాయువ్యం కూడా ఇలా వస్తుంది కదా, వీళ్ళు ఈశాన్యాన్న ఇక్కడ గ్రిల్ వేయకుండా వదిలివేశారు.
ఈ గ్రిల్లు వేసి ఉంటే మరింత అభివృద్ధి చెందేవారు. ఇక్కడ ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన వాస్తు పండితుడు ఇక్కడ గ్రిల్లు వేయొద్దండి అని చెప్పాడంట. ఆయనే వచ్చి వీళ్ళు పిలుకున్నా పక్కింటికి వచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళు తర్వాత నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించగా ఈ గ్రిల్ వేసుకోండి మరింత అభివృద్ధి చెందుతారని తెలియజేశాను. ఇది ప్లాను. సెట్ బ్యాక్ దక్షిణము 2 అడుగులు, పడమర 3 అడుగులు, ఉత్తరము 3-10, తూర్పున 12-10. ఇక్కడ డైరెక్ట్గా కారు వచ్చేలా విశాలమైనటువంటి ప్లేసు. ఇక్కడ లాబరేటరీ పిట్, సంపు ఈ భాగంలో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా వాస్తు ప్రకారం నిర్మించిన గృహంలో వాస్తు ప్రకారం వేసుకున్న ప్లాన్లో 9 నెలలకే ఇంతటి పెద్ద భవనం పూర్తయింది. ఇల్లు కట్టిన సంవత్సరం లోపలే వీరికి శుభ ఫలితాలు కలిగాయి. ఇంకా ఒక చిన్న పొరపాటు చేశారు కాబట్టి అది సరి చేసుకుంటే వీరికి మరిన్ని శుభ ఫలితాలు కలుగ చేస్తాయని తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు నన్ను ఆహ్వానించలేదు. ఆహ్వానించినానప్ప లేదు స్వామి, ఏదో మా దయ, అయినా స్వామి గారి దయ. అమరాపురంలో వేరే వాస్తు ప్లానింగ్ కోసం వచ్చి అరే నేను కట్టిన ఇల్లు వారు ఎలా ఉన్నారు, అభివృద్ధి చెందారా లేక ఏమన్నా చెడిపోయారా అనే ఉద్దేశంతో చూడడానికి వచ్చాను. నాతో ప్లాన్లు వేయించుకున్న ప్రతి ఇంటికి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫీజు తీసుకోకుండా ఉచితంగా వెళ్ళి వాళ్ళు బాగున్నారా లేదా అని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడంతా పరిశీలించి వారి సాధక బాధకాలు కష్ట సుఖాలు తెలుసుకొని వారికి తగు సూచనలు ఇవ్వడం నాకు 46 ఏండ్ల నుంచి అలవాటు. అందువల్లనే నా వద్ద ఒక్కసారి వచ్చిన వాళ్ళు జీవితంలో నన్ను విడువరు. అది వాస్తవం స్వామి. ఎందువల్లనంటే వారిని పదే నాతో ప్లాన్ వేయించుకున్న వారిని, నా చేత ప్లాన్ వేయించుకొని ఇల్లు కట్టిన వారిని ఆ ప్రాంతానికి వెళ్ళానంటే వేరే డబ్బుల కోసం వేరే విజిట్లు చూడకుండా ఫస్ట్ వీళ్ళని సంప్రదించి వీళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న తర్వాతనే నేను వేరే కస్టమర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అందువల్లనే నాకు ఇంత మంచి పేరు, ఇంత ప్రఖ్యాతి కలిగిందని తెలియజేస్తూ ఇప్పుడు ఇంటిని చూపిస్తాను. ఇది ఉత్తరం రోడ్డు. ఉత్తర ఈశాన్యాన్న గేటు పూర్ణబాహు ప్రవేశంతో కుడివైపు తిరిగి ఇంటిలోనికి ప్రవేశం. ఈశాన్యపు హాల్కి సెంటర్లో డోరు, ఉత్తర ఈశాన్యపు సిట్అవుట్కి సెంటర్లో సింహద్వారము, అవతలకు విండో యువతలకు విండో. సెట్ బ్యాక్ చూడండి, దక్షిణం 2 అడుగులు, పశ్చిమము 2 అడుగులు, ఉత్తరము కార్ పార్కింగ్, తూర్పున 12 అడుగులు, ఉత్తరమున 3 అడుగులు. ఇలా సింహద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తానే ఇక్కడ సిట్అవుట్. సిట్అవుట్లో నుంచి ఉత్తరంలో ఈ సిట్అవుట్కి ఒక విండో. మొత్తం ఇంటికి సెంటర్లో వచ్చేలా ఉత్తర ప్రధాన ద్వారము, ప్రధాన ద్వారం ఎదురుగా ఇక్కడ ఓపెన్ను. ఈ ఓపెన్ను సెంటర్లో పెట్టుకోవాల్సిందే వీళ్ళు. ఇది అడ్డం పెట్టారు, అడ్డం పెట్టినా కూడా ఎయిర్ పాస్ అవుతుంది. అయినా దీన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పాను. ఆ ద్వారం ఎదురుగా విండో. ఇది డైనింగ్ హాల్లోనే కరెక్ట్ ఇంటికి తూర్పున వచ్చేలా మంచి పూజ గది చూడండి. పూజ గదిలో దిమ్మెలు ఇలా సెట్ చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి. పూజ గదిలో ఒక విండో మరియు ఆగ్నేయంలో వంటగది. ఈ వంటగదిలో తూర్పున ఒక విండో, దక్షిణాన ఒక విండో.
ఇది థర్డ్ బెడ్రూమ్. హాల్లో దక్షిణానికి వస్తుంది. ఆ కిటికీ ఎదురుగా డోరు, డోర్ ఎదురుగా విండో. ఇక్కడ డోర్ ఎదురుగా వాయువ్యంలో బాత్రూము, సపరేట్ కామన్ బాత్రూము. ఈ బాత్రూంలో డోర్ ఎదురుగా విండో మరియు ఉత్తరానికి ఒక విండో. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో దక్షిణానికి ఒక విండో. నైరుతి మాస్టర్ బెడ్రూమ్, విశాలమైనటువంటి బెడ్రూము. ఇందులో పశ్చిమానికి వాయువ్యానికి ఒక విండో, దక్షిణాగ్నేయానికి ఒక విండో చేస్తూ బెడ్రూమ్ లోపలే బెడ్రూమ్కి ఆగ్నేయంలో బాత్రూము, ఇందులో ఒక వెంటిలేటరు. వాయువ్యంలో మెట్లు, వాయువ్యంలోగా బాత్రూమ్ పెట్టించి బాత్రూంలో పశ్చిమ వాయువ్యంకి ఒక విండో, ఉత్తరానికి ఒక విండో పెట్టిస్తూ ఈ మెట్లకు సమానంగా ఇలా తూర్పు గోడకు సమానంగా పిల్లర్లు వేసి ఇక్కడ 3 అడుగుల పిట్టగోడ కానీ గ్రిల్ కానీ పెట్టమని చెప్పి ఉంటే మధ్యలో పిలువక వచ్చిన వాస్తు పండితుల వల్ల ఇదొక్కటి మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు వచ్చాను, ఇది పెట్టుకోమని చెప్పాను. ఇది పెట్టుకున్న తక్షణం మరింత శుభ ఫలితాలు కలుగజేస్తాయని తెలియజేస్తూ ఇలా పిల్లర్సు పిట్టగోడ ఉన్నప్పుడు వాయువు బాత్రూమ్ కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. ఉత్తర సింహద్వారంకి ఎదురుగా ఇక్కడ ఒక గేటు. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, 9 నెలలకే అతి పెద్ద భవనం పూర్తి అయింది. ఇంట్లోకి చేరినప్పటి నుంచి వీరికి అనేక శుభ ఫలితాలు కలిగాయి. ఇంకా ఒక చిన్న దోషం మిగిలే ఉంది. ఆ దోషము చిన్నది కాదు, పెద్ద దోషం అనే చెప్పవచ్చు. నేను అనేక వీడియోలో చెప్తూ ఉంటాను. ఆగ్నేయ వాయువులో గోడ వచ్చినప్పుడు ఈశాన్యంలో గోడ రాకపోతే 0 వాస్తు అని. అయినా మిగిలిన వాస్తు బలంతో ఇది ఇంత వీళ్ళకి అభివృద్ధి చేసింది. అదొక్కటి చేసుకుంటే సంపూర్ణ వాస్తు కలిగి వీరు అన్ని విధాలా మరింత అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ మీరు కూడా వాస్తు తెలిసిన మంచి వాస్తు శాస్త్రజ్ఞులతో ప్లాన్ వేయించుకోండి, మార్కింగ్ వేయించుకోండి. మంజునాథ్ గారి గృహం ఎలా తొందరగా పూర్తి అయిందో అలాగా తొందరగా పూర్తి అవుతుంది. ఇంట్లోకి చేరిన తర్వాత మంజునాథ్ గారు ఎలా అభివృద్ధి చెందారో మీరు కూడా అలా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ ఇలాంటి లైవ్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలని కోరుతూ ఇలాంటి మంచి వీడియోలు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయాలని, లైక్ చేయాలని, మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.